శ్రీశైలం గారు చెప్పిన దానికి కొనసాగింపుగా నేను మాట్లాడచ్చు. ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రకారంగా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అని అంటే అమెరికా మీద యుద్ధం చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితులు మనకున్నాయా ఒకటి ప్రశ్న. రెండవది ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, అది ఎప్పుడైనా జరగవచ్చు అనేటువంటిది. అసలు ఎవరు ఆపారు ఆపరేషన్ సింధూర్ని? మనం ప్రధాని నరేంద్ర మోడీ ఆపలేదు, ట్రంప్ ఆపాడు. ట్రంప్ కదా ప్రకటన చేసింది ముందు. మరి ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? మరి ట్రంప్ పర్మిషన్ కావాలి. అంటే మన చేతుల్లో రిమోట్ ఏం లేదు. పాకిస్తాన్ రిమోట్లన్నీ అమెరికా దగ్గర ఉన్నాయని మనం అనుకుంటున్నాం. మన రిమోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మన రిమోట్లు కూడా అక్కడే ఉన్నాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ విధమైనటువంటి రిమోట్లు ఆయన పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాడు కదా సార్, ఏ రిమోట్ ఎప్పుడు అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అది వేరే అంశం. అసలు మనము ఎక్కడున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. మన ప్రధాని ఎక్కడున్నాడు, మన దేశం ఎక్కడుంది, మనం ఎందుకు వాళ్ళ దగ్గర మన రిమోట్లు పెట్టుకున్నామని ఇది మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో, ఢిల్లీ పేలుళ్లకు ముందు నవంబర్ 5వ తేదీన మనకు కీలకమైన సమాచారం వచ్చింది. ఆ తర్వాత 7వ తేదీన మన ఇంటెలిజెన్స్ దీని సమాచారం ప్రకారంగా, ఆ తర్వాత ఫరీదాబాద్, ఇవన్నీ కూడా మనము కీలకమైనటువంటి సమాచారాన్ని మనం రాబట్టాము. కీలకమైనటువంటి ఉగ్రవాద లింకులన్నీ కూడా పట్టుకున్నాం, ఇవన్నీ చేసాం. కానీ బీహార్ ఎన్నికలకు 2వ విడత పోలింగ్కు ఒక రోజు ముందు ఢిల్లీలో, అంటే రాజధాని నడిబొడ్డున ఎర్రకోటకి ముందు ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర, అంటే ఆల్రెడీ మెట్రో స్టేషన్ వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఫరీదాబాదు మొత్తం అరెస్టుల తర్వాత క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. అయినా మెట్రో స్టేషన్ దగ్గర, ఢిల్లీ పోర్ట్ దగ్గర పేలుడు జరిగింది. మరి దీంట్లో మనం కీలకంగా ఆలోచించాల్సినటువంటి అంశం, ఒక ప్రశ్న బయటికి రావాల్సినటువంటిది ఏంటి? అసలు ఏ విధంగా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది? ఆ విషయం ఏ విధంగా పేలుళ్ళు జరిగాయి? ఇది ఒకసారా 2 సార్లు ఎందుకు ఇలాంటి పదే జరుగుతున్నాయి? మీరు పుల్వామా, అదేవిధంగా మొన్న పహల్గామ్ దాడులు జరిగాయి. పహల్గామ్కి సంబంధించినటువంటి దాని తర్వాత ఆపరేషన్ సింధూరు, మళ్ళీ తర్వాత ఆపరేషన్ సింధూరు 2.0 ఏం చేస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నాం. అసలు పుల్వామా పహల్గామ్ దాడి ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి హైలీ సెక్యూర్డ్ ఏరియా, ఆ ప్రాంతము, అక్కడికి టూరిస్టులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి సాయుధులు అనేటువంటి వాళ్ళు ఎకాఎక్కిని వచ్చి గంటల తరబడి ఆపరేషన్ చేసి మతాలను అడిగి మన వాళ్ళని చంపేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాయి? ఈ విధమైనటువంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడుంది? మన ఫెయిల్యూర్ ఉందా? అసలు దీంట్లో ఏం లోపం ఉంది? అదే విధంగా ఎన్నికలకు ముందు, అంతకుముందు పుల్వామా దాడికి సంబంధించినటువంటి టన్నుల కొద్ది ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతులకి ఎలా వెళ్ళాయి, మన భద్రతా బలగాలు ఎలా చనిపోయారు? అసలు ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ 11 సంవత్సరాలైంది. ప్రధానమంత్రి 3వసారి అయ్యాడు నరేంద్ర మోడీ. మరి బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్డీఏ నాయకత్వంలో అసలు ఉగ్రవాద దాడులు ఆగిపోతే మనం పాకిస్తాన్ మనం ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది కదా. మొన్న ఎప్పుడైతే మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్, భారతదేశ ప్రజలందరూ ఏం కోరుకున్నారు, ఏం ఆశించారు? మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకుంటున్నాం, పిఓకేని, ఇంకేముంది, అసలు వాళ్ళని ఓడించబోతున్నాం పాకిస్తాన్ అని అందరూ ఆశించారు. ఏదో ఈయన యుద్ధం చేస్తాడు, అది చేస్తాడు. తీరా ఏమైంది? ఏదో ట్రంప్ చెప్పాడని ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు ఎవరికి తెలియదు. ఇది పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ లేకపోతే ఇంకొకటి ఏంటి, దీని వల్ల వచ్చే ప్రయోజనాలు ఇవి రాజకీయ ప్రయోజనాల కోసం, భారత భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి పార్టీగా ఇక్కడ బీజేపీ ఉంది, పాకిస్తాన్ లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికీ రాజకీయాల కోసం ఈ విధమైనటువంటి పరిస్థితులు కావాలి. రైట్ కిషోర్ గారు, బీజేపీ దేశ భద్రతని పడంగా పెట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తోందా? కృష్ణాంజనేయులు గారు సూటి ప్రశ్న అది. కృష్ణాంజనేయులు గారు